సో మీడియాకి సంబంధించి మీడియా కాంక్షలు, కవరేజ్ చేసే మీడియా జర్నలిస్టులను పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, లా కొడకాని తిట్టడం, లాక్కెళ్ళి అందులో కారులో పడేయడము పెట్రోల్ వెహికల్‌లో. అలాగే చేతిలో లోగో ఉన్నా గూడా ఐడీ కార్డ్ ఏది బై మీ ఐడీ కార్డ్ కావాలని సీఐ స్థాయి అధికారి మాట్లాడటం. ఎస్ఐ అధికారులు, సీఐ ఇన్స్‌పెక్టర్ అధికారి గూడా మీకు పని బాట లేదని మీడియాని అనడం. మీరెలా చూస్తారు? ఏం చెప్తారు? సో, ఇక్కడ అదే చెప్తున్నాను. ఎవరికైనా అంటే రైట్స్ మీడియా కవర్ చేస్తే పని బాట లేనట్టా సార్? ఏమంటారు మీరు? మీడియా కవర్ చేసే పని బాట లేనట్లు ఎట్లంటాం అది గాదు గదా! హ్మ్. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇన్సిడెంట్ బేస్. ఇప్పుడు మీరేదో జనరలిస్ట్‌గా చెప్తున్నారు. మనం ఒక పర్టిక్యులర్ ఇన్సిడెంట్ చెప్తే దాన్ని బట్టి అనాలిసిస్ చేయొచ్చు యాక్చువల్‌గా. ఓకే. ఎవరు నిజంగా అంటే ఆ జర్నలిస్ట్ డిపెండ్స్ అపాన్ జర్నలిస్ట్ మీద ఉంటది. అందరు జర్నలిస్ట్ చాలా మంది నాకు చాలా మంది జర్నలిస్ట్ తెలుసు. చాలా మంది మంచి మంచి నేమ్స్ ఉన్నాయి అదంతా. నాకు తెలిసి జర్నలిస్ట్ ఎవరు అట్లా చేయరు. బట్ ఎవరో 1 ఆర్ 2 ఎక్సెప్షన్స్ ఉంటారు. వాళ్ళ ఆ సర్కమ్‌స్టాన్సెస్ ఆ కేస్ స్టడీ బట్టి మనం డిస్కస్ చేయొచ్చు. ఓకే. సో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు తెలిసిన చోయిలో. అంటే నాకంత నోటీస్ లేదు. కొంచెం బిజీ. సో యూట్యూబర్స్ వల్ల ఈ మీడియాకి, ఈ జర్నలిస్ట్‌లకు గూడా విలువ లేకుండా పోయిందంటారా? ఏమంటారు? ఇప్పుడు యాక్చువల్‌గా యూట్యూబర్స్ అనే గైడ్‌లైన్స్ 2021లో సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది యాక్చువల్‌గా. సో, దాంట్లో బేస్ చేసుకొని వీళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్స్‌కి ఉన్నారు. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ కాదు. కంటెంట్ క్రియేటర్స్‌కి అవార్డ్స్ కూడా ఇచ్చింది యాక్చువల్‌గా. ఇట్స్ ఇన్నోవేటివ్ స్టెప్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్. సో, ఇక్కడ అనేది యాక్చువల్‌గా మీడియా సిస్టమ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు పేపర్ చదువుతూనే ఇప్పుడు ఇంతకుముందు సెల్ ఫోన్ లేవు, టీవీలు లేవు కాబట్టి పేపర్ ఉంటుండే. ప్రింట్ మీడియా నుంచి ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియాకి అదేంటిది షిఫ్ట్ అయిపోతుంది. నాట్ ఈవెన్ ఇన్ ఎంటైర్ ద ఇండియా అక్రాస్ ద వరల్డ్. లాస్ట్ ఇయర్ సింగపూర్, మలేషియా వెళ్తే కూడా ఆహ్, ఇఫ్ ఐ యామ్ యూట్యూబర్ అంటే అదొక పాపులారిటీ. యూట్యూబర్‌కి ఈస్ ఎ పాపులారిటీ. సో, దట్ ఫ్రమ్ ఇండియా. సో, ప్రింట్ మీడియా నుంచి సోషల్ మీడియాకి షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. సోషల్ మీడియాలో అందరూ భాగస్వాములు ఇంక్లూడింగ్ మీడియా. నౌ ఈవెన్ ద సాటిలైట్ మీడియా ఈస్ రన్నింగ్ ద సోషల్ మీడియా. రైట్? సో, లైక్ టీవీ9 గాని, డిపెండింగ్ ఆన్ యూట్యూబ్. ఈటీవీ గాని, టీవీ9 గాని పెద్ద పెద్ద సాటిలైట్ ఛానెల్స్ కూడా దే ఆర్ రన్నింగ్ ఇన్ యూట్యూబ్. దట్స్ కాల్డ్ ద సోషల్ మీడియా. సో, సొసైటీ అనేది ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. వి షుడ్ ఎంకరేజ్ ఇట్. బట్ వి షుడ్ బీ విత్ లిమిటేషన్. మన రైట్స్‌ని మనం కాపాడుకుంటూ అవతల మన రైట్స్‌ని మనం కాపాడుకుంటూ, వినియోగించుకుంటూ అవతల వాళ్ళని రైట్స్‌ని దెబ్బ కొట్టకుండా, వాళ్ళకి భంగం కలిగించకుండా చేసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి పీస్‌ఫుల్ మేనర్. మొన్న ఏదైతే సీఐ గాని ప్రవర్తించిన తీరుని ఏమంటారు ఫైనల్‌గా? ఏ సీఐ అండి? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి నోటీస్ లేదు యాక్చువల్లీ. జర్నలిస్ట్ షెర్రాన్ అనే జర్నలిస్ట్‌ని పెట్రోల్ ఏసుకొని తీసుకెళ్లారు. నేను ఏదో పైన హెడ్‌లైన్ చదివినా కానీ అంత ఇన్ డెప్త్‌గా అయితే చూడలే. సారీ. సో మీడియా అంటే చాలా మంది మీడియా అంటే పని పాట లేదు అనే విధంగా కూడా ఉందంటారు. వాళ్ళకు ఉద్దేశం. అట్లేం మైక్ పట్టుకొని వచ్చేస్తారు వాళ్ళు. ఎవ్వరు పని మాట లేకుండా ఉండరండి. ఎవరైనా గాని ఒక కాజ్ కోసం పని చేస్తారు. దట్ వి షుడ్ సపోర్ట్ మీడియా యాస్ ఇట్స్ ఎ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ.